నమస్తేస్తు మహామాయే. నమస్తే జగన్మాత. ఆకలి 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 ఆకలి. ఆ అలికిడి చెవులు కానేసి ఉలిక్కిపడి లేసి చూస్తే ఏటున్నది? ఆడ గుమ్మం దాడుతూ అమూల్య. తర్వాత చెప్పు. కళ్ళు తిరిగి పడిపోయిందాన్ని తెల్లారి చూసేసరికి గిడి స్టోర్ రూమ్ లో తేలిపోనానమ్మాయి గారు. ఏటమ్మా ఆలసిస్తున్నారు? దీనికి మహిమలు ఎక్కడివా అని ఆలోచిస్తున్నానే. కనిపెట్టాలి. త్వరలో ఆ రహస్యమేంటో కనిపెట్టాలి. నూరా చెప్తాను. చూడమ్మా అమూల్య, నువ్వు నా కోడలివి కాదు, నా ప్రాణానివి. మరి నా ప్రాణం ఉన్న దగ్గరే కదా నేను ఉండాలి. అలా లేకపోతే నా ప్రాణాలుంటాయా? పోవు. నిజం ఈరోజు కాకపోయినా మరో వారంలో అత్తయ్య గారికి ఎలాగూ తెలిసిపోతుంది. అవును, తప్పదు. నిజమేదో నా నోటితోనే అత్తయ్య గారికి చెప్పేస్తే ఏ విధంగా ఆలోచించినా అత్తయ్య గారికి నిజం నా ద్వారా తెలియడమే మంచిది. అమూల్య 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 అమూల్య. ఎక్కడికి వెళ్తున్నావు? ఇన్నాళ్ళు నాలోనే దాచుకున్న నిజాన్ని అత్తయ్య గారితో చెప్పడానికి వెళ్తున్నాను. నిజం చెప్తానంటున్నావు, మళ్ళీ ఆ అన్నపూర్ణమ్మని అత్తయ్య గారు అని అంటున్నావు.
ఇంకెక్కడ చెప్పగలవు నువ్వు నిజాన్ని? అవును, అత్తయ్య గారు కాదు, అన్నపూర్ణమ్మ గారే. ఆ అన్నపూర్ణమ్మ గారికి నిజం చెప్పడానికి వెళ్తున్నాను, సరేనా? ఏ ఇన్నాళ్లుగా నిజం చెప్పడానికి లేని ధైర్యం ఇవాళే కొత్తగా వచ్చిందా? ధైర్యం కాదు, భయం. ఆ భయంతోనే అన్నపూర్ణమ్మ గారికి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను. భయమా? నీకా? సంవత్సరం పాటు ఏ భయం లేకుండా ఇంత పెద్ద నిజాన్ని దాచి ఎన్ని రోజులు ధైర్యంగా ఆవిడ్ని మోసం చేయగలిగిన నీకు భయమా? ఆపు! నేనిన్నాళ్ళు నిజం దాచిపెట్టడానికి కారణం నువ్వు అనుకుంటున్నట్టు అన్నపూర్ణమ్మ గారిని మోసం చేయడానికి కాదు. మరి చూడు, నువ్వు చేసింది మోసం కాదని నిన్ను నువ్వు ఎంత సమర్థించుకున్నా ఆ అన్నపూర్ణమ్మ దృష్టిలో అది ముమ్మాటికి మోసమే. నువ్విప్పుడేదో వెళ్ళి, ఇదిగో అన్నపూర్ణమ్మ, చిన్నాళ్ళు నేను మిమ్మల్ని మోసం చేశాను, నన్ను క్షమించు అని నువ్వు అడిగినంత మాత్రానా నీ మోసం మోసం కాకుండా పోదు, నువ్వు చెప్పిన అబద్ధం నిజమైపోదు. నువ్వొక అబద్ధం అని తెలిసిన మరుక్షణం ఆవిడ ప్రాణాలతో ఉండడం అనేది అబద్ధం. చూడు, ఆవిడికి నిజం ఈ రోజు నీ ద్వారా తెలిసినా రేపు ఆవిడంతటా ఆవిడే తెలుసుకున్నా సరే మీ అత్తయ్య తట్టుకుని ప్రాణాలతో బ్రతికుండడం అనేది అసంభవం. ఇదే అసలు నిజం. కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆవిడికి నిజం చెప్పడం వల్ల నువ్వు సాధించేదేమీ లేదు. ఆవిడ ప్రాణాలు విడవడం నువ్వు కళ్ళారా చూడ్డం తప్ప. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆవిడతో ఈ నిజం చెప్పి నీ చేతులతోనే ఆవిడ ప్రాణాలు బలి తీసుకుంటావో, ఒక అబద్ధంలాగే ఈ ఇంటి నుంచి దూరమైపోయి ఆవిడ ప్రాణాలతోనే ఉంది అన్న ఆశతో బతుకుతావో నువ్వే నిర్ణయించుకో. నువ్వొక అబద్ధం అని తెలిసిన మరుక్షణం ఆవిడ ప్రాణాలతో ఉండడం అనేది అబద్ధం. అత్తయ్య గారు, మీతో నిజం చెప్పే ధైర్యం నాకెలాగూ లేదు, రాదు కూడా. కనీసం నేనిక్కడుంటే ఈ వారం రోజులైనా అబద్ధాన్ని నాలోనే దాచుకోగలిగే శక్తిని నాకు ప్రసాదించు తల్లి.
గదిలోనే ఉండుంటుందంటావా? ఒక్క నిమిషం అమ్మాయి గారు. లోపట్నే ఉందమ్మా. ఏవో మాటలు కూడా వినబడుతున్నాయి. మాటలు వినబడుతున్నాయా? ఇంట్లో అందరూ బయటికెళ్లారు. అమ్మేమో కిచెన్లో ఉంది. ఈ దయ్యం గదిలో ఎవరితో మాట్లాడుతుంది? ఏం మాయిలు పకిరి కడుతున్నా మంతనాలు చేస్తుందేమోనమ్మా. పద, ఈరోజు ఎలాగైనా దీని గుట్టు రట్టవ్వాలి. అంతే అంతే, పద. ఏ అంబారి, మాటలు వినిపించాయన్నావ్? గదిలో ఎవ్వరూ లేరేంటే? అమూల్య ఒక్కతే కదా ఉంది. మా ఇల్లు మరాఠీ కదమ్మాయి గారు. మనం వచ్చేసరికి మా ఆయన చేసేస్తుంటది. ఏం రాస్తుందో చూద్దాం ఉండు. అత్తయ్య, మీతో చెప్పలేని నిజాన్ని జీవితంలో నా ప్రతి భావాలను రాసుకునే ఈ డైరీలోనే రాసి దాచిపెట్టేస్తున్నందుకు నన్ను క్షమించండి. నేను మీ అబ్బాయికి నిజంగా భార్యని కాదు. మాదొక అగ్రిమెంట్ కాపురం. ఇదంతా కేవలం 1 సంవత్సరం అగ్రిమెంట్ అంతే. ఇంకో వారం రోజుల్లో నేను ఈ ఇంటి నుండి, మీ జీవితాల నుండి దూరంగా వెళ్ళిపోబోతున్నాను. ఇంకో వారం రోజుల్లో నేను ఈ ఇంటి నుండి, మీ జీవితాల నుండి దూరంగా వెళ్ళిపోబోతున్నాను.
ఏటమ్మాయి గారు ఏట్ రాసిందో చదివారా? లేదే, ఏం కనిపించి చావలేదు. అయ్యో, అంటే మనం ఎంతసేపు కొండను తవ్వి ఎలుకను పట్టామా? అంతేగా మరి. అమ్మాయి గారు, అసలు ఆ డైరీలో ఏట్ రాస్తుందంటారు? ఇట్ట రాయడం నాను కూడా చాలాసార్లు చూసినాను. చాలాసార్లు చూసావా? అయితే ఆ డైరీలో ఏదో సీక్రెట్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అవునమ్మాయి గారు, నాకు కూడా అట్టానే అనిపిస్తుంది. మాంత్రికుడి ప్రాణాలు మర్రి చెట్టు తొర్రలో ఉన్నట్టు దీని గుట్టంతా ఆ డైరీలోనే ఉండుంటుంది. అవునవును. మనం ఎలాగైనా ఆ డైరీ సంపాదిస్తే కాని దాని రహస్యం ఎంతో కొంత తెలుసుకోగలం. సరిగ్గా చెప్పారమ్మా. పద, ఆ డైరీ ఎలా సంపాదించుకోవాలో స్కెచ్ వేసుకుందాం. పద. Oh my God! I can't believe this. It's true. ముద్రలో నిజంగానే అక్షరాలున్నాయి. గ గ గమ్ గమ్ గ గ గమ్ గమ్ గ గ గమ్ గమ్ కొట్టుకండి. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అమ్మా, 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 వెళ్ళిపోండి, కొట్టకండి, నన్ను ఏం చేయకండి. అమ్మా, 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 కొట్టకండి, వెళ్ళిపోండి. సంతోష్, సంతోష్, అమ్మా, సంతోష్ ఏమైంది? సంతోష్, అమ్మా, సంతోష్, అమ్మా, 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 సంతోష్, కొట్టకండి, సంతోష్, నేను చేయకండి.
సంతోష్ అమ్మా సంతోష్ అమ్మా సంతోష్ 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 ఏమైంది మంచినీళ్ళు తాగు